వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదో ఒక పని చేద్దాం అనుకుంటాం, ఏదో ఆటంకం వస్తుంది. పలానా చోటుకి వెళ్దాం అనుకుంటాం, ఏదో ఉద్యోగం, పెళ్ళి, ఇట్లా రకరకాలుగా ఏమి చేద్దాం అనుకున్నా ఆటంకాలు వస్తూనే ఉంటాయండి కొన్నిసార్లు. సో సంకల్ప సిద్ధి జరగాలి, ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు అంటే ఏం చేయాలి? పురాతనమైన విధానమే వినాయకుడు. అంతేనా? ఇప్పుడు థింక్ పాజిటివ్ అని చెప్తాను జయ. పెద్దానికి మనం ఏదో పని మొదలు పెడతాం, అవదు. మళ్ళీ 2 రోజులు మళ్ళీ అవదు. 3వ రోజు మొదలు పెడతాం, అవదు. 4వ రోజు 5వ రోజు ఎప్పుడు ఏం మొదలు పెట్టినా పనులు అవ్వట్లేదు. నీకు వెంటనే ఏమనిపిస్తుంది? నువ్వు నాకు చెప్పావు, పోనీ మనం పోయి ఇంకొకళ్ళకి చెప్పాం. ఏదైనా దేవుడికి పెట్టుకుని బయలుదేరండి. అదే మీకు చెప్పారనగా నేను చెప్పబోయాను, అదే చెప్తారు కదా. నేను అదే చెప్తా. ఎవరైనా పెద్దవాళ్ళు అదే చెప్తారు కదా. నీ వల్ల కావటం లేదని అర్థం. మన చేయి దాటింది, మన వల్ల కానప్పుడు మనం ఏం చేయాలి? ఎనర్జీని కోరుకోవాలి. ఎక్కడి నుంచైనా ఒక శక్తి మనకి సహాయం చేయాలి. ఇలా ఆటంకాలు వస్తున్నప్పుడు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు మనం కోరుకునే డివైన్ ఎనర్జీ ఏంటంటే గణపతి యొక్క శక్తి. ఆయన విఘ్న నివారణ చేస్తాడు. విఘ్నం అంటే ఈ పని ఆగిపోవడం చిన్నది కూడా చేయ. అవునండి, చిన్న వాటికి కూడా ఆటంకాలు వస్తాయి. అయితే ప్రతి పనికి వినాయకుడేనంటే నువ్వు రోజు పళ్ళు తోముకోవడానికి, వంట చేసుకోవడానికి వినాయకుడు అక్కర్లా, దానికి అక్కర్లా. ఉద్యోగం అని, చదువు అని, ఏదో వ్యాపారం అని, ఏదైనా ప్రత్యేకమైన విధానం అని, వివాహాలని, 10 మంది కూడి చేయవలసిన వ్యవహారాలు. మరి ఇప్పుడు నేను నా ఇంట్లో వంట, నా పళ్ళు నేను దోకోవడం అయితే నాకెవరు ఏం చేయక్కర్లా, నిద్ర వచ్చి బాత్రూంలోకి వెళ్తే అయిపోతుంది. అవును. నువ్వు ఒక వ్యాపారం చేయాలంటే ఇది మందితో కూడుకున్న వ్యవహారం కాదు, అవునా? ఇప్పుడు మనం ఒక్కళ్ళమే అయితే నువ్వు చేయటం వేరు. నువ్వే పెగుల్చుకుని నువ్వు ఎలాగోగల లాక్కుని పళ్ళు దోకో అని లాక్కుంటావు. టైం అయిపోతుందని. ఇలా వ్యాపారాలు, బిజినెస్ వ్యవహారాలు, వివాహాలు అయితే ఇది ఇంకొకళ్ళ పాత్ర ఉంటుంది అందులో. ఇప్పుడు నేను ఒక్కదాన్ని బిజినెస్ పెట్టుకుని కూర్చుని ఏదైనా పెద్ద షాప్ పెట్టి కూర్చుంటే అవుతుందా? 100 మంది అక్కడికి వస్తే కాదు బిజినెస్ అయ్యేది. ఇప్పుడు ఈ 100 మంది ఇంటెన్షన్స్ మన వైపు పాజిటివ్గా ఉండాలంటే మన దగ్గర ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలా వద్దా? 100% ఉండాలి కదా. ఆ పాజిటివ్ ఎనర్జీయే విఘ్నేశ్వరుడు. ఇది మనం ఆలోచించాల్సింది. పనిలో విఘ్నం, ప్రయాణం, బయలుదేరాము. మనం బయలుదేరితే నా కాలినడకే ఈ రోడ్డు మీదకైతే నువ్వు వెళ్తావు. నువ్వు వెళ్ళాల్సింది అమెరికా. మధ్యలో వీసా ఆఫీస్ ఉంది. వీసాలో 350 కాగితాలు ఉంటాయి. వాటిల్లో సంతకాలు, వాడెవడో స్టాంప్ వేయాలి, నీ మొహం వాడికి నచ్చాలి. టికెట్లు బుక్ చేసుకోవాలి. టికెట్ బుకింగ్కి ఆ రోజున చాలామంది ఉంటాయి. టికెట్లు రేట్లు ఎక్కువ ఉంటాయి. అవతల నేను చేర్చుకోవడానికి ఓ కాలేజీ, అందులో ఓ గుంపు సమూహం కదా. ఎంత కథ ఉంది, ఎంత ఉంది అంటే నీ ఒక్కడి పనికి ఇంత సమూహంలో ఒక పాజిటివ్ ఫోర్స్ వచ్చి వాళ్ళు నీ వైపుకి తిరగాలి. ఈ మొత్తం గుంపుని ఎలా హ్యాండిల్ చేస్తాం? ఆ హ్యాండిల్ చేసే పాజిటివ్ ఫోర్సే గణపతి. మనకి ఇలాగే చెప్పబడింది జయ. మనం ఏ పనైనా మొదలెట్టేటప్పుడు వినాయకుడికి దండం పెట్టుకోండి అంటే దండం పెట్టుకుంటాం అంతే. కాకపోతే దీని పూర్వాపరాలు మనం ఆలోచిస్తాం చూడు. ప్రతి పని కూడా ఇతరులతోటి సంబంధించి ఉన్నప్పుడు ప్రతివాడికి ఒక్కొక్క ఆరా ఉంటుంది, ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది, ఒక్కొక్క సర్కమ్స్టెన్స్ ఉంటుంది, వాడికి ఏదో పరిస్థితి. అవన్నీ మన వైపు కూడి మన పని అవ్వాలి అంటే మాత్రం మనకి గణపతి కావాల్సిందే. దీనికోసం మనం ఏం చేయొచ్చు? ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు గణపతికి దండం పెట్టుకోవటం, ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకోవటం. మనమే ఇంట్లో గణపతి విగ్రహం ఉంటే ఆయనకు ఒక అగరబత్తి చూపించి, ఒక దీపారాధన చేసి, ఓ బెల్లం ముక్క, ఓ మామిడి పండు, ఒక అరటిపండు నివేదన చేసి, నాయన ఇవాళ ఈ పని మొదలు పెడుతున్నాము, నువ్వు నాతో ఉండు, ఏ పనులు ఆటంకం రాకుండా చెయ్యి, నన్ను రక్షించు అని దండం పెట్టుకోవటం. నీకు అది ఇస్తా, ఇది ఇస్తా, ఏమిటో ఇస్తా, అవన్నీ మీ ఇష్టం చెప్తాం కదా. చెప్తాం. వినాయకుడికి ఉండాలి. మేమేం చేస్తాం జనరల్గా ఏదైనా కొత్త వస్తువు తెస్తే వినాయకుడికి ఉండ్రాళ్ళు పోయటం అనేది ఒక అలవాటు. ఓహో, మా వాళ్ళు భలే ఎక్కిరిస్తారు నన్ను. బియ్యపిండి, బెల్లము, కొంచెం నేర్చుకేసి బాగా కలిపి చలిమిడి చేస్తాను. ఉండ్రాళ్ళు అంటే మా బావే ఉండ్రాళ్ళు. ఈ కొత్త వస్తువు మీద దానికి పసుపు బొట్టు పెట్టి, ఇవి ఉండ్రాళ్ళని అన్నిటి మీద, దాని మీద ఆ వస్తువు మీద పెట్టి ఒక అగరబత్తి వెలిగించి దానికి చూపించి, ఆ తర్వాత ఏం చేస్తాం? కర్పూరం హారతి ఇచ్చి అప్పుడు వస్తువు మొదలు పెట్టుకుంటాం. నువ్వు వాషింగ్ మిషన్ కొను, ఫ్రిడ్జ్ కొను, బీరువా కొను, ఏం కొన్నా వినాయకుడికి ఉండ్రాళ్ళు పోయటమే మాకు అలవాటు. మీకు అది నచ్చుతుంది? మా ఇంట్లో ఉంది. అది చేస్తే ఆ వస్తువు ఇంకా పాడవదు, అలా ఒక నమ్మకం ఉంది. ఓకే.
సజావుగా ఉంటుంది. బాగుంది రమ్మగారు. ఉండ్రాలు పోయటం, వినాయకుడికి ఉండ్రాలు పోయటం ఒక అలవాటు. మనం ఒకవేళ ఎక్కడికో వెళ్తున్నాం, ప్రయాణం, గణపతికి దండం పెట్టుకుని బయలుదేరటం, ఓ యాత్ర, ఓ 10 రోజుల యాత్ర, దేవుడికి దండం పెట్టుకుని వెళ్తాం, ప్రయాణం సరిగ్గా సాగాలని. ఉన్నాయి శ్లోకాలు ఓల్డని. ఒక శ్లోకం అంటే 12 నామావళి ఉంది వినాయకుడిది. ఓకే. 12 నామాలున్న స్తోత్రము. అందులో ప్రయాణ సమయంలో నిద్ర దాంట్లో కూడా నువ్వు చదువుకోవచ్చు అని. ఆంజనేయ స్వామిని తలుచుకోవటం కూడా, ఆంజనేయ స్వామిని కూడా 12 నామావళి స్తోత్రంలో ఏముంది, దాన్ని నాకు తెలుగుదే అలవాటు, అంటే ఇది ఒక పాటలాగా మా గురువుగారు చెప్పింది, అది పాడుకుంటూ ఉంటాను నేను. దానికి స్తోత్రం గబక్కను గుర్తు రావట్లా. అందులో కూడా యాత్రాకాలంలో, స్వాప్న కాలంలో, పడుకునే కాలంలో చదువుకోమంటారు. ప్రయాణం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు, పయనించినప్పుడు, శయనించినప్పుడు నిన్ను తలచిన మృత్యు భయం లేక బాగుంటుంది అని. వినాయకుడికి చదువుకోండి, ఆంజనేయ స్వామిని తలుచుకోండి. ప్రయాణ సమయంలో వినాయకుడికి ఏదైనా ఇంటి దగ్గర పెట్టేసుకుని వెళ్ళండి. ఏదైనా కొత్తది చేసేటప్పుడు పిల్లలకి గణపతి శ్లోకం ఒకటి నేర్పించండి. చాలా సులువు, శుక్లాంబరధరం అంతే. పిల్లలకి ఫస్ట్ నేర్పిస్తాం. బోల్డెన్ స్తోత్రాలు ఉన్నాయి. 12 నామావళి ఉంది, షోడశ నామావళి కూడా ఉంది. ఓకే. 16 నామాలది కానీ 12 నామాలది కానీ చిన్న స్తోత్రం, 4 శ్లోకాలు 5 శ్లోకాలు ఉంటాయి. నేర్చేసుకోండి, చక్కగా పిల్లలకి నేర్పించండి. కావాలంటే లాస్ట్ టైం పెట్టినట్టుగా ఇప్పుడు కూడా నేను మెసెంజర్లో పెట్టగలను. సూపర్. అయితే స్తోత్రం టైప్ చేసి మన వాళ్ళు మరి ఏమైనా ఇస్తారేమో చెప్దాం ఒకసారి. ఓకే అండి. గణపతిది శుక్లాంబరధరమే కాకుండా ఆయన 12 నామాలో, షోడశ నామాలో చదువుకుని ఏదైనా పని మొదలు పెట్టండి. ఒకవేళ ఆటంకాలు తొలుగుతాయి. ఒకవేళ ఇందులో కూడా 2 ట్రై చేసినా కూడా మనకు అవటం లేదంటే ఆ పని మనది కాదేమో కొంచెం ఆలోచించుకోండి. వెనక్కి తగ్గమంటారు. వెనక్కి తగ్గి ఇంకో రకం మొదలు పెట్టుకోండి. ఎస్. పని సార్ట్ ఆఫ్ పనిని కానీ మోడ్ ఆఫ్ వర్క్ని కానీ మార్చుకోండి. మార్చుకుంటే అది ఆలోచించాలి. మళ్ళీ ఇంత ట్రై చేసినాము, గణపతికి పెట్టాము, అయినా కూడా ఎందుకు అవటం లేదంటే ఇది మనది కాదేమో, ఈ రకం కాదు, ఇంకోలాగా ట్రై చేద్దాం, ఇంకో చోటకి ట్రై చేద్దాం, ఇంకో విషయం చేద్దాం, ఇలా ఆలోచించండి. మన వల్ల కానప్పుడు ఎప్పుడు కూడా డివైన్ ఎనర్జీని, భగవత్ సహాయం తీసుకోవటం అనేది చాలా మంచిది. అతని మీద వాలి వెళ్ళిపోండి. ఎవరో ఒకళ్ళు మనకు సహాయం కావాలి కదా. మనుషుల సహాయం లేకుండా మనం ఏమైనా చేయగలమా? అస్సలు చేయలేము. మనుషుల సహాయం ఉన్నా కూడా అవనప్పుడు భగవత్ సహాయాన్ని తీసుకోవటం, దాన్ని చిన్నతనము, తప్పు, మాకు అట్లా అలవాటు లేదు, మా ఇంట్లో లేదు, ఎంతసేపు దేవుడి మీదే భారం వేస్తే ఎట్లా, అలాంటి మాటలు ఆడకూడదు. మనం ఈ దేవుడి మీద భారం వేయటల్లా, మనం నివేదిక అంటలా, నువ్వు నాతో ఉండని అడుగుతున్నావు. ఎస్. ఈ నాతో ఉండు అని భగవంతుణ్ణి అడగటం నేర్చుకోండి. పిల్లలకి నేర్పండి. నీ ప్రయత్నం నువ్వు చేయి, భగవత్ సహాయాన్ని అర్థించు. నువ్వు వెళ్ళే దారిలో నీ నడకకి ఒక పాజిటివ్ ఫోర్స్ సహాయం చేస్తుంది. ఒక చల్లని గాలి నీ వెనకాల ఉంటుంది, ఒక చెయ్యి, ఆపన్న హస్తం, ఏదో ఒకటి నీ పక్కన ఉంటుంది. ఉంచుకో. ఇలా సంకల్ప సిద్ధి నెరవేరుతుంది. నెలలో మనకి 2 చవితులు వస్తాయి. వినాయక ప్రార్థన చేసుకోండి. వినాయకుడికి ఏం పెద్ద విశేషంగా ఇవ్వక్కర్లేదమ్మా, 2 గరికెపోచలు అంతే, ఓ ఇంత బెల్లం ముక్క చాలంటాడు. చాలు. నీకు శక్తి ఉండి చేయగలిగి మానేయకు. నువ్వు శక్తి లేకపోతే ఈ మాత్రమైనా అర్పించు. చక్కగా వెళ్తుంది మన కథ, ఏమీ భయం లేకుండా. ఇలా ఆలోచించండి, మీ పనులు సానుకూలం అవుతాయి. తప్పకుండా. నమస్తే. నమస్తే.